brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యవహారం హీట్ పుట్టిస్తోంది. వరుస వివాదాలతో పార్టీని ఇరుకున పెడుతున్న మల్లన్నపై చర్యలు తీసుకునేందుకు పార్టీ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ మల్లన్నకు షోకాస్ నోటీస్ జారీ చేసింది కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే నివేదికను మల్లన్న కాల్ చేయడాన్ని సీరియస్ గా తీసుకున్న పార్టీ దీనిపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. కులగణన నివేదికకు నిప్పు పెట్టడంతో ఇటీవలే వరంగల్ బీసీ గర్జన సభలో తీన్మార్ మల్లన్న ఓ వర్గంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ సభలో ఓ వర్గాన్ని కించపరిచేలా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని ఓ వర్గం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మహేష్ రెడ్డి అట బీసీలు ఎప్పుడు అని చెప్పి బీసీల మట అన్నట అయితే ఇలా 1,20,00,000 రూపాయలు మా సొమ్ము 1,20,000 కోట్ల రూపాయలు మా సొమ్ము మీరు దాక్కుంటా మా బీసీల మమ్మల్ని దొంగ మా సొమ్ము కదా ఇది. ఈ అంశాన్ని పలువురు నేతలు పార్టీ దృష్టికి తీసుకువెళ్లారు. తీన్మార్ మల్లన్న ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయనపై పార్టీ చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ లైన్ దాటి మాట్లాడితే చర్యలు ఉంటాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు. పార్టీలోని నాయకులు ఎవరైనా క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. క్రమశిక్షణ తప్పిన వారి విషయాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందన్నారు. పార్టీ ఎమ్మెల్సీ అయినా పార్టీ ఎంపీ అయినా కాంగ్రెస్ పార్టీలో ఎంత చిన్నవాడైనా పెద్దవాడైనా క్రమశిక్షణకు లోబడే ఉండాలి. క్రమశిక్షణ తప్పినప్పుడు ఏం చేయాలో క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది. ఎమ్మెల్సీ మల్లన్నపై డీజీపీ ఆఫీసులో ఫిర్యాదు చేశాయి రెడ్డి సంఘాలు. మెదక్ జిల్లా వ్యాప్తంగా పలు స్టేషన్లలో మల్లన్నపై ఫిర్యాదులు చేశారు. విద్వేషాలు రెచ్చగొడుతున్న మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరారు. మొత్తానికి తీన్మార్ మల్లన్న వ్యవహారం కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది. పార్టీ ఇచ్చిన షోకాస్ నోటీస్ పై ఎమ్మెల్సీ మల్లన్న ఏ విధంగా స్పందిస్తారు, ఆయనపై పార్టీ ఏ రకమైన చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తి రేపుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, ఒక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, కులగణన పేపర్లను కాల్చివేయడం, దీనిపై షోకాస్ నోటీస్ అందుకున్న అతను మరి ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు? అలానే ఒకవేళ సంతృప్తికరమైన సమాధానం లేకపోతే పార్టీ తరఫు నుండి ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రోగ్రాం కులగణనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రాహుల్ గాంధీతో పాటుగా కాంగ్రెస్ ముఖ్య నేతలు అందరూ తెలంగాణను ఒక ప్రామాణికంగా ఒక ఆదర్శంగా తీసుకోవాలని పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీ చెప్తున్న నేపథ్యంలో అదే కులగణనకు సంబంధించిన రిపోర్ట్ను తన లైవ్ ప్రోగ్రాంలో అతను కాల్చివేయడం, కులగన్న పేపర్లకు నిప్పు పెట్టడంపై నిన్నటి నుంచి కూడా దీనిపైన కాంగ్రెస్ పార్టీలోనే పెద్ద ఎత్తున కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. అటు నిన్న ఎమ్మెల్యే రెడ్డి అలాగే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నిన్న స్పందిస్తే సాయంత్రానికి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించారు. దీనిపైన రోడ్ మ్యాప్ లాంటి ఈ ప్రోగ్రామ్ని తక్కువ చేసి మాట్లాడడం, దీన్ని విమర్శించడం సరికాదు, దీనికి సంబంధించి ఏదైనా సలహాలు సూచనలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది అనేది. కాకపోతే అది ఇంకా చినికి గాలివానగా మారింది. ఈరోజు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి షోకాజ్ నోటీసులు కూడా అందించారు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ లైన్లోనే మాట్లాడాలి, కాంగ్రెస్ పార్టీ లైన్కు లోబడి మాట్లాడాలి అంటూ కాంగ్రెస్ పార్టీ మంత్రులు నేతలు కూడా నిన్నటి నుంచి గొంతెత్తిన పరిస్థితి కనిపించింది. ఈరోజు తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిపైన సరైన వివరణ ఇవ్వాలని చెప్పారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కాసేపటి క్రితమే ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో బీసీ బిడ్డలను ట్రాప్ చేస్తున్నారు, కొన్ని పార్టీలు బీసీలను ట్రాప్ చేస్తూ వాళ్ళ వల్ల వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ లైన్లోనే మాట్లాడాలి, లైన్ దాటి మాట్లాడితే చర్యలు తప్పవంటూ చెప్పారు. తీన్మార్ మల్లన్నకు అంత ఆసక్తి ఉంటే ఎస్కేఎస్ సర్వేలో ఇప్పటి వరకు బయటపెట్టలేదు టీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ చాలా బీసీలకు సంబంధించి చాలా మోసాలు చేసింది కాబట్టి వెళ్ళి కేసీఆర్ ఇంటి దగ్గర ధర్నా చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఈ వ్యవహారాన్ని తీసుకుంది. మల్లన్న మంటలు ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఆరట్లేదు అని చెప్పాలి. దీనికి సంబంధించి సరైన వివరణ ఇవ్వకపోతే అవసరమైతే సస్పెన్షన్ వరకు కూడా వెళ్తామనేది కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇష్యూనైతే చాలా సీరియస్గా తీసుకుందని చెప్పాలి. ఎస్ ప్రభాకర్.